సార్ ఇదే సెగ్మెంట్‌లో ఇప్పుడు పేర్ని నాని గారి విషయానికొస్తే, పేర్ని నాని గారి చుట్టూ ఒక ఉచ్చ ఏ ఉచ్చు విప బిగుస్తోందా? ఉచ్చు బిగుస్తుందని హ్మ్. అంటారు కదా! హ్మ్. సో, ఏదైతే పేర్ని నాని గారు గతంలో ఏదైతే ఆ రైస్ సంబంధించింది 3708 టన్స్ అని గతంలో అన్నారు. సో, దాన్ని ఇంకా తవ్వి చూస్తే మొత్తం ఇప్పుడు 7577 టన్స్ అనేది బయటపడినాయి. హ్మ్. హ్మ్. సో, చెప్పండి సార్ దీనికి మీరేమంటారు? నిన్న పేర్ని నాని గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గోడౌన్ సంబంధించింది. అది చూసారు. మీకేమనిపించింది చూసిన తర్వాత? పేర్ని నాని గారు ముందు నుంచే మెల్లగా నేను తప్పు చేయలేదు, కక్ష సాధింపు అనేలాగా పోర్ట్రే చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకది అర్థమైపోయింది. ఆల్రెడీ నెల రోజుల కిందట వచ్చిన విషయానికే బాబు అప్పుడే 6000 టన్నులు ఎంతో అన్నారు. ఇప్పుడు కరెక్ట్‌గా ఫిగర్ మీరు 7000 చేంజ్ ఏదో చెప్తున్నారు. హ్మ్. అప్పుడే సస్పెక్ట్ చేశారు. ఇది 3700 కాదబ్బా! 6000 పైనే ఉంటాయి టన్నులని కూడా కొంతమంది విమర్శించారు. అధికారులు కూడా అన్నారు. సుమారుగా ఇది 6000 పైన టన్నులు ఉంటుంది సార్ అని. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన అవునా? అంత మిస్ అయిందా? కాటాలో తేడా ఉందా? కావాలంటే చెప్పండి ఎంతైతే అంత ఇచ్చేస్తాం. అంటే ఎలా ఉందంటే దొంగతనం జరిగిపోయింది. సార్ దొంగతనం జరిగిన వస్తువు మీ ఇంట్లో మేము చూసామంటే, హ్మ్. అవునా? సరే సరే దాని వాల్యూ ఎంత చెప్పండి కట్టేస్తానన్నట్టుంది. అరే! దొంగతనం చేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారు అనే వస్తువుని అని అడుగుతుంటే, దాని వాల్యూ చెప్పండి ఇచ్చేస్తానా? ఇదెక్కడ లెక్క? హ్మ్. నెక్స్ట్ ఏదైతే నిన్న గొడవల గురించి మాట్లాడారో, గొడవలు కట్టి పాపం ఆయన పేదవాడు గాబట్టి, గొడవలు కట్టి చరమాంకంలో ఆ వచ్చిన ఇంట్రెస్ట్‌ల ద్వారా 3 ఏళ్లలో ఈఎంఐ తీరిపోయినా, ఆ వచ్చిన రెంట్ ద్వారా ఏదో మిగతిని జీవితం గడుపుదామన్నట్టుగా చాలా దీనంగా మనసుని హత్తుకునేలాగా మాట్లాడుతున్నాడాయన. హ్మ్. మాట్లాడుతూ ఒక మాట అన్నాడండి ఆయన. ఇది కుటుంబ వ్యవహారంలో లాగుతున్నారు. నిజంగా నా భార్య మొండిది, గట్టిది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి ఆమె సూసైడ్ చేసుకునేది అని అంటున్నారు. హ్మ్. ఆ! దేనికి ఆవిడ అన్నారు? కేవలం ఆవిడ పేరు మీద ఆ గొడవలు గాని, ఆవిడ పేరు మీద టన్నులు మాయమవ్వడం గాని, ఆ వ్యవహారం అంతా ఆవిడ పేరు మీద నడుస్తుంది కాబట్టి ఆవిడని ప్రస్తావనకు తీసుకొచ్చారు. హ్మ్. శ్రీమతి జయసుధ గారి పేరుని. సార్ అక్కడ లీజ్‌కిచ్చారన్నట్టు టాపిక్ వస్తుంది గదా! ఎక్కడ? గోడౌన్స్ లీజ్‌కిచ్చారు. అవును. ఆ! లీజుకిచ్చినా కూడా నాకేం సంబంధం అన్నట్టుగానే ఉంటది గదా! లీజ్‌కిస్తే. లీజుకిస్తే ఏది సంబంధం ఉండదు. హ్మ్. లీజుకి ఇవ్వడం అంటే అర్థం ఏంటి? గోడౌన్‌లో స్టాక్ పెట్టుకోవడానికి ఇచ్చే లీజు. ఇప్పుడు కొన్ని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికి ప్రైవేట్ బిల్డింగ్స్‌లో ఉన్న ఐడియా ఉందా? అంటే అక్కడ అర్థం ఏంటి? లీజుకి ఇచ్చినట్టేగా. డీడ్ రాసుకుంటారుగా. ఎన్నేళ్ళకి ఏంటి నెల నెల రెంట్ ఎంత? ఈ హ్మ్. రోజుకి కొన్ని బ్యాంక్ సెక్టార్‌లు బ్యాంకులు కూడా ప్రైవేట్ బిల్డింగ్స్‌లో ఉన్న ఐడియా ఉందా? అవును. మరి దాన్ని అది లీజుకి ఇవ్వడం అంటే ఏంటి? ఆ బ్యాంక్‌కి లీజుకి ఇచ్చాడు ఆ ఓనర్ అనేవాడు ఎవడో. నెల నెల రెంట్ కడతాడుగా. ఆ బిల్డింగ్ ఎవరిది మరి? ఆ ఓనర్‌దేగా. అవును. మరి ఆ గొడవలు లీజుకిస్తే ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంకి వంతు అయిపోయినట్టేనా అవి? అదే చెప్పాడు కదా! హ్మ్. ఇప్పుడు కట్టుకుంటే ముందు నేను కట్టాను లోన్ తీసుకొని, ఈఎంఐ క్లియర్ అయిపోతే తర్వాత రెంట్‌లైనా వస్తాయి కదా! అనే ఒక ఆలోచనతో కట్టాను అన్నాడుగా. మరి దానికి నాదెండ్ల గారు ఎంత చక్కగా చెప్పారు. మిమ్మల్ని మంత్రి పదవి ఇచ్చింది మీ సొంత ప్రయోజనాల కోసమో, మీరు మళ్ళీ కట్టుకొని అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి కూడా రెంట్‌లు దొబ్బేయడానికో కాదయ్యా! అందులో ఉన్న బియ్యం తినేయడానికో కాదయ్యా! హ్మ్. ప్రజలకేదో ఉపయోగపడతాదని కదా నాదెండ్ల గారు చెప్పారు. మరి క్లియరే కదా! ఈయన దాన్నేమంటున్నాడు? నా భార్యకి కూడా అపవాదులు వేస్తున్నారు. ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. ఎవరు మాట్లాడారు? హ్మ్. ఆవిడ తప్పు ఆవిడ గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడారా? అంటే వ్యక్తిగతంగా ఏం మాట్లాడలా. ఎవరు మాట్లాడలే. గోడౌన్స్ గురించి గాని. గోడౌన్స్ గురించి లేదా వ్యాపారంలో ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడారు తప్ప, హ్మ్. దానికే వ్యక్తిత్వ హననం అయిపోతే హ్మ్. గత అసెంబ్లీ సాక్షిగా లోకేష్ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి భార్యలని, గత ఎక్స్ వైఫ్‌లను కూడా విమర్శించారే! హ్మ్. మరప్పుడు ఏమైంది వ్యక్తిత్వ హననం అనే పదం వాడడానికి? ఓకే. అంటే ఇప్పుడు దొరికిపోయేసరికి సానుభూతి కావాలనమాట. ఈళ్ళందరికి ఏంటంటే వాళ్ళ అధినేతలాగా సానుభూతి కావాలండి. ప్రజల్లోకెళ్ళడం, నేను తండ్రి లేనివాడిని, నాకు అనాథని, నాకు ఓటేసి గెలిపించరనే కదా చెప్పారు 2019 ముందు కూడా. హ్మ్. తండ్రి లేకపోతే? తండ్రి చనిపోయాడు దురదృష్టవశాత్తు ఒక మహానాయకుడు హ్మ్. కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ నిజమే. అంత మాత్రాన మీరేం అనాథలేం కాదు కదా! కాదు. ఆ సానుభూతి కావాలి ఈళ్ళకి దొరికిపోయేసరికి. ఇది కూడా ఎక్కడ ఈడీ కేసులు, సీబీఐ కేసులు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నీ వచ్చాయో, ఒక్కసారిగా నేను తండ్రి లేని వాడిని నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండనే ప్రాధేయపడ్డాడా? అవునా కాదా? ఇచ్చారు. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైంది? అసలు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. ఎంతసేపు తాడేపల్లి క్యాంపస్, ఆ లోపలే ఉండాడు. అక్కడి నుంచి అన్ని ప్రెస్ మీట్లు, అక్కడి నుంచి అధికార సమావేశాలు, అక్కడి నుంచే మంత్రివర్గ నిర్ణయాలు అన్నీ అదే గదిలో నుంచే. సో, ఇప్పుడు ఈయన కూడా దొరికిపోయాడు కదా! దొరికిపోయేసరికి నా భార్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంది నిజంగా గట్టిదే కాబట్టి ఉంది. నా భార్యకి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఎన్ని మాటలు చెప్పి నాకు కక్ష సాధింపు. కక్ష సాధింపేంటి?
క్లియర్గా దొరికిపోయావు స్వామి అని నీ మీద కేసు పెడతామంటుంటే కావాలంటే ఎంతో చెప్పండి కట్టేస్తామంటున్నాడు. ఇట్లా చూడండి, అసలు ఇప్పుడు బంగారం షాప్లో ఉన్నారు, పనిచేస్తున్నాడు కుర్రోడు, మెల్లగా ఒక హారం తీసి పాకెట్లో వేసాడు. వానర్ వచ్చి ఇంటికి, రే నువ్వు హారం తీసుకెళ్ళిపోయావు కదా, నీ ఇంట్లో నేను చూశానంటే దాన్ని ఎంతో చెప్పండి సార్ కట్టేస్తానంటే వానర్ ఊరుకుంటాడా? లేదు. అలాగుంది ఇప్పుడు ఏంది, ఈ సైలెంట్కి నొక్కేశారు. ఎంతో చెప్పండి ప్రభుత్వానికి చెల్లిస్తాం, ఆల్రెడీ మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. క్లియర్గా ఒప్పుకుంటున్నట్టే, సగం ప్రూఫ్ అయిపోయినట్టే అక్కడ. సార్ ఇక్కడ పేర్ని నాని గారుకి ఏదైతే ఈ రైస్ సంబంధించిన 7,577 టన్స్ గురించి ఏదైతే వచ్చిందో, సో దానికి ఈ రోజు జేసీ ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జేసీ ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా వెనక పేర్ని నాని గారి ఫోటో, ఆయన గోడౌన్ సంబంధించింది మొత్తం డీటెయిల్స్గా చెప్పడం జరిగింది. సో జేసీ ప్రభాకర్ గారు కూడా దురుసుగా మాట్లాడారు కూడా. అది మీరు చూశారు. సో ఓకే, మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే పేర్ని నాని గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ గోడౌన్స్ నాది, ఇక్కడ ఉన్న నాది, నువ్వు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు? మీ భార్య పేరు తీసుకొచ్చినప్పుడు నువ్వు ఏం చేసావు? ఇప్పుడు మాకు లేరా భార్యలు, మాకు లేరా పిల్లలు? నీకు వచ్చినప్పుడే భార్యలు, మాకు వచ్చినప్పుడు భార్యలు లేరు అన్నట్టుగానే జేసీ ప్రభాకర్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మొత్తం ప్రూఫ్స్, ఈ గోడౌన్స్ అనేది ఇంత చేశారు అని మొత్తం జేసీ ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. మీరేమంటారు సార్? ఇది ప్రతి ఒక్కరికి ఎలా అయిపోయిందంటే అండి, యాక్చువల్గా ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా ఒక టాపిక్ ఉంది, మ్యారీడ్ ఉమెన్ యాక్ట్ అని ఒకటి ఉంది. సో దాని ప్రకారము వీళ్ళకి వచ్చిన ఆస్తులు, వీళ్ళు దొబ్బేసిన డబ్బులన్నీ కూడా వాళ్ళ పేరు మీద పెట్టేస్తే రేపొద్దున ఎవరు జప్తు చేసినా, రేపొద్దున ఏం కేసు వేసినా భార్య పేరు మీద ఉన్న దాన్ని తీసుకోవడానికి రైట్స్ లేవు అనమాట. ఓకే. సో అందుకు సో కాల్డ్ మ్యారేజ్ ఉమెన్ యాక్ట్ అని ఒకటి ఉంది, మీరు కావాలంటే ఒకసారి సెర్చ్ చేసి చూడండి. సో గతంలో సత్యం రామలింగరాజు గారు కూడా ఇలాంటి యాక్ట్ ద్వారానే ఆయన ఎంత స్కాములు ఇన్ని జరిగినా కూడా సర్వైవ్ అయిపోయారు అన్నట్టుగా నేను ఉదర ఆర్టికల్ చదివాను. సో ఇక్కడ కూడా భార్యల పేర్ల మీద పెట్టేసి, భార్యలను ఇందులోకి ఇన్వాల్వ్ చేసేసి, మాకేం సంబంధం లేదు, వాళ్ళని ఎందుకు అంటున్నారు, వాళ్ళ పేరు మీద ఉంది కదా. ఇప్పుడు మీ భార్యదంటే మీది కాదా అండి? ఊరికే పెడతారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం, భారతి మేడం విషయం కూడా అందరూ అలాగే మాట్లాడదు, భారతీయ సిమెంట్స్ ఇవన్నీ వేలువే అంటున్నారు, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? భార్య వంటి ఈయనకి చందవా? మరి ఇంకేంటి, ఆవిడ పేరు మీద ఎందుకు పెట్టారు? మీ పేరు మీద పెట్టుకోండి. సరే, ఆవిడ పేరు మీద పెట్టారు, మీరు రాజకీయాల్లోనో లేదా మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అప్పుడు బిజీగా కాబట్టి అన్నీ చూసుకోలేక ఆవిడ పేరు మీద పెట్టారు అనుకుందాం. అవి నావే అని ధైర్యంగా చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆయన అన్నట్టు జేసీ గారు కొంచెం దురుసుగాను, కొంచెం వ్యంగ్యంగా, వెటకారంగా పరుష పదజాలం వాడుతారు, ఒప్పుకుంటాను. కానీ మరి ఆయన అన్ని దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, అరే మాదే ఒప్పుకోండి అయ్యా, మరి మీరు ఇది కాకపోతే మీరు ఎందుకు కట్టేస్తామంటే ముందుకు వస్తున్నారు? ఆయన ఏమంటున్నాడు, ఎంతో చెప్పండి మేము చెల్లించేస్తాం అంటున్నాడు కదా. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళని ఒప్పుకున్నట్టేగా. మరి ఆయన దానికి అదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు ఆవిడ ప్రస్తావన రాజకీయాల్లో కాకుండా బిజినెస్లో ప్రస్తావన ఉంది కాబట్టి శ్రీమతి పేర్ని జయసుధ గారి టాపిక్ మాట్లాడారు. తప్పేముంది? అక్కడ ఆవిడ వ్యక్తిత్వ హననం ఏం చేయలే, ఆవిడ పర్సనల్ గురించి మాట్లాడలే, ఆవిడ శీలం గురించి ఎవరు ప్రశ్నించలే. బట్ లోకేష్ గారు తల్లిని అవమానించారు, చంద్రబాబు నాయుడు గారు భార్యని అవమానించారు, పవన్ కళ్యాణ్ గారు భార్యని ఎక్స్ వైఫ్ను కూడా అవమానించారు, ఇందులోకి లాగారు. మరి అప్పుడు ఏం గుర్తు రాలేదా? పోనీ మీరు మాట్లాడలేదు, మీ తోటి మాజీ మంత్రి ఎక్కడున్న మహానుభావుడు కొడాల నాని లాంటి వ్యక్తులు చాలా రకాలుగా మాట్లాడారు కదా. మరి అప్పుడు ఎప్పుడైనా మీరు ఖండించారా? లేదే. ఇదే పేర్ని నాని గారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సార్ మీరేంటి 2 చూపులు చూపించారేంటి అని అంటే, అవును పవన్ కళ్యాణ్ అనే ఒక డాష్, అంటే అప్పుడు ఎంత చులకనో పవన్ కళ్యాణ్ అంటే, పవన్ కళ్యాణ్ అనే ఒక డాష్, ఆడు ఒక చెప్పు చూపించాడు కాబట్టి మేము 2 చెప్పులు చూపించామన్నారు. ఆయన ఒక చెప్పుని ఎందుకు చూపించాడు? ఆయన పర్సనల్ లైఫ్లో ఆయన తల్లిని, భార్యని, పిల్లల్ని మీరు వ్యక్తిత్వ హననం చేశారు కాబట్టే చెప్పు చూపించాడు ఆయన. ముందైతే చూపించలేదుగా. అది ఎందుకు చెప్పరు? ఈరోజు మీ భార్య విషయాలకు వచ్చేసరికి మీకు ఎక్కడ లేని ఆత్మాభిమానము, ఫీలింగ్స్, వ్యక్తిత్వ హననం. ఇంకోటి ఏంటంటే ఆవిడ ధైర్యవంతురాలు కాబట్టి ఆత్మహత్య చేసుకోకుండా ఉందని. మరి ఈ మిగతా ఆడవాళ్ళు ధైర్యవంతులే, నిజంగా ధైర్యవంతులే. మీరు అంతకన్నా నీచంగా మాట్లాడారు, కానీ వాళ్ళు అలాగే ఉన్నారు. అరే ఎవడు పాప నాడు పోతాడరా అన్నట్టుగానే ఉన్నారు. నిజంగా పాపం పండింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి ఇవన్నీ నిజాలు కావా? కాకపోతే జేసీ గారు కొంచెం రాయలసీమ యాక్సెంట్లో కొంచెం పరుష పదజాలమే వాడారు, కరెక్ట్ కాదు. ఇంకోటి కూడా అన్నారు ఆయన, అయ్యా చంద్రబాబు గారు మీరు కాసేపు విదేశాలకు ఎక్కడికో టూర్ వెళ్ళిపోండి, మాకు కార్యకర్తల మీద వదిలేయండి, మేము చూస్తాం. ఎందుకన్నారు అది కూడా నేను చెప్తా. మొన్న రోజా గారు ఒక మాట అన్నారు చూసారా,
జగనన్న మౌనంగా ఉన్నాడు కాబట్టి టీడీపీ ఇలా ఉందంట. జగనన్న ఒక్కసారి అంటే వైసీపీ కార్యకర్తలు టీడీపీని మట్టు పెట్టేస్తారంట. ఒక్కసారి అంటే చాలంట. సో మరి ఇక్కడ కూడా జేసీ గారు అదే అన్నారుగా. ఒక మహిళ అంత పరుష పదజాలాలు వాడితే ఇక్కడ ఈయన ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, వయసులో పెద్ద ఆయన అలా మాట్లాడిన తప్పేముంది? అవును. ఆయన కూడా అదే అంటున్నాడు కదా, మీరు ఒక్కసారి సైడ్ అయిపోండి, మేము కార్యకర్తలు మేమే చూసుకుంటాం. మీ మంచితనం వల్ల వీళ్ళు ఇలా ఉన్నారండి. నిజంగా కక్ష సాధింపు అయితే వీళ్ళకి బయటకు వచ్చి ర్యాలీలు ధర్నాలు చెయ్యరు, వీళ్ళకి బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడరు. ఓకే. కక్ష సాధింపు అయితే లోపల ఉండేవారు కదా వీళ్ళందరూ. అవును. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.